పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు అనేకమైనటువంటి జిల్లాలు రాష్ట్రాలు కూడా తిరిగి అనేకమైనటువంటి ఆత్మలు రక్షించగలిగినటువంటి దైవజనులు ఐజీ గారు మన మధ్యకు వారు వచ్చి ఉన్నారు. ఈరోజు వర్తమానం వారే మనకు అందిస్తారు కాబట్టి మరి ఒక 20 నిమిషాల్లోనే ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. దానిని గమనించి మనసులో ఉంచుకొని త్వరగా సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నా. హల్లెలూయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయెను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా.
దయచేసి 2 చరణాలు కలిగిన పాట ఎవరైనా సరే రండమ్మా, ఇద్దరు కలిసి పాడండి. చాలామంది ఉన్నారు పాడేవాళ్ళు, మనకి 4 పాటలకి అవకాశం ఉంది. ఆ తర్వాత సహోదరి లక్ష్మి సిద్ధంగా ఉండాలి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మధ్యకు ఈరోజు వర్తమానం అందించడానికి ఐజీ గారు వస్తున్నారు. దయచేసి సమయాన్ని ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు
లక్ష్మి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు, 2 చరణాల పాట. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దేవుని పాదాల దగ్గర వినయంగా కూర్చొని ఏదైతే చదువుతున్నామో, ఏదైతే వింటున్నామో, దేనినైతే నేర్చుకుంటున్నామో దాని ప్రకారంగా మనం అంగీకరించి మనం నడుచుకున్నటువంటి బిడ్డలుగా మనం ఉంటే సమాధానకర్తయ్యకు దేవుడు మనకు తోడుగా ఉండునుగాక. ఒకసారి ప్రభు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆత్మతో ఆనందముతో స్తుతింతును, విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును. నా ఆత్మతో ఆనందముతో స్తుతింతును, విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును. పరవశించినే పాడగా నాలో నివసింపవా, కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవం. పరవశించినే పాడగా నాలో నివసింపవం, కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవం. ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆత్మతో ఆనందముతో స్తుతింతును, విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును. ఆత్మరూపుడవు అమరత్వుడవు, ఆది అంతములు నీవే, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే యెహోవా. ఆత్మరూపుడవు అమరత్వుడవు, ఆది అంతములు నీవే, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే యెహోవా. వక్కరయ్యున్న దేవుడవు నాపై వసించవా, నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా. వక్కరయ్యున్న దేవుడవు నాపై వసించవా, నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా. ఆరాధనా
పరవశించినే పాడగా నాలో నివసింపవా కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా పరవశించినే పాడగా నాలో నివసింపవా కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నా ఆత్మతో ఆనందముతో స్తుతింతును విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 2 పాటలు పాడుకున్న తర్వాత ఆరాధనలకు వెళదాం. ఒకటి మన మధ్య అక్షయ్ ఉన్నారు, ఆ తర్వాత దైవజనులు టైటాస్ అయ్య గారి యొక్క సతీమణి పాస్టమ్ గారు మన మధ్య ఉన్నారు. చివరిగా వారు పాట పాడిన తర్వాత ఈ పాటల కార్యక్రమం ముగించబడుతుంది. దయచేసి పాడగలిగిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. మేము 7ంటికే ప్రారంభించాం. అక్షయ్ పైకి రావాలి. మేము 7ంటికే ప్రారంభించాం. ఒక్కొక్కళ్ళు కూడా 4 పాటలు పాడాం. అయినప్పటికీ కూడా రాలేదు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక మాట అంటాడు, సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. కదలని వారుగాను స్థిరులైనటువంటి వారుగా ఉండి ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగినటువంటి బిడ్డలుగా ఉండాలని పౌలు గారు తెలియపరుస్తున్నాడు. ప్రభువారి యొక్క పనుల యందు, ఆయన యొక్క కార్యాలందు మనం ఆసక్తి లేనటువంటి బిడ్డలుగా ఉంటే మనం ఏ పని తలపెట్టినా కూడా మన ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. మనము కదలని వారికి ఏమాత్రం ఉండము, స్థిరులైనటువంటి వారికి ఏమాత్రం ఉండము. దేవుని యొక్క ఉగ్రతకు పాలయ్యేటువంటి బిడ్డలుగా ఉంటాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగినటువంటి బిడ్డలుగా ఉండటానికి మన మనసులందరం కూడా సిద్ధపరచుకుందాము గాక. హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా, ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే, నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము,
భజించి కీర్తించి గణపరతు నిన్ను యేసయ్యా నా తోడు